దేవుని దృష్టిలో ఏదైతే అసహ్యమో దానిని చేసేవాడు కూడా నీతిని అతిక్రమించుచున్నవాడని అర్థం. కాబట్టి ఈ నోవాహు అలా లేడు. ఎలా ఉన్నాడు? నీతిని అనుసరించేవాడిగా ఉన్నాడు. అందుకే ఆయన లక్షణాలలో, దేవుడు ఆయనకి ఇచ్చిన లక్షణాలలో ఒక మంచి లక్షణం నీతిమంతుడిగా ఉండడం. హల్లెలూయా. రెండవది చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనంలోనే ఆయన నిందారహితుడు. హల్లెలూయా. ఎటువంటి వాడటండి? నిందారహితుడు. అంటే తన మీద ఇంత మచ్చ కూడా వేయడానికి ఎవరికి అవకాశం లేదట. నిందారహితుడు. చూడండి, నిందారహితుడు అని అనిపించుకోవడానికి ఎంత గొప్ప ధన్యత ఉండాలి ప్రియమైన వారలారా. దేవుణ్ణి కృప పొందుకున్న తర్వాత, దేవుని కృప ఎప్పుడైతే ఆ వ్యక్తి మీదకి వస్తుందో ఆ వ్యక్తి ఎలా మారిపోతాడంటే నిందారహితుడిగా మారిపోతాడు. అంతకు ముందు నింద లేడివాడనా? కాదు.